హలో అండి. నేను మీ శివ ఫ్రమ్ మూవీ కార్నివల్స్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి.' అండ్ స్టారింగ్ వచ్చేసి మన 'రవితేజ' గారు, 'ఆష్క రంగనాథన్' గారు అండ్ 'డింపుల్ హయాతి' గారిని మెయిన్ లీడ్ రోల్స్‌గా యాక్ట్ చేశారనమాట. ఇంకా సింపుల్‌గా మూవీ స్టోరీ ఏంటంటే ట్రైలర్‌లో చూపించిందేనండి. వాళ్ళ ట్రైలర్‌లో ఏమైతే చూపించారో అదే. ఇద్దరు లేడీస్ మధ్య మన హీరో పడే కష్టం. సింపుల్‌గా మూవీ ఎలా ఉందంటే బావుందండి. డీసెంట్‌గా ఉంది. అలా వెళ్ళి కొంచెం నవ్వుతూ అలా ఎంటర్‌టైనింగ్‌గా ఎళ్ళిపోద్దనమాట. ఇంకా ఇలాంటి టెంప్లేట్స్‌లోని మూవీస్ మనం చాలా చూసాం. సో, దానివల్ల ప్రతీదీ మనకి ప్రిడిక్టబుల్‌గా ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా అలా కొంచెం లాఫ్స్ తోటైతే ఎళ్ళిపోద్దండి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా అలా సింపుల్‌గా వెళ్లి చూసొచ్చేయొచ్చండి ఈ మూవీ అయితే మనం. అండ్ మూవీ అయితే డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్ తోటి అలా వెళ్ళిపోయింది. అండ్ మూవీ అయితే సీరియస్ అండ్ ఎమోషనల్‌గా హెవీ నోట్ ఏం తీసుకెళ్ళకుండా అలా కామెడీ తోటి ఎంజాయబుల్‌గా వెళ్ళిపోద్ది మనకి మూవీ అయితే. అండ్ పెర్ఫార్మన్స్‌కొస్తే 'రవితేజ' గారు యాజ్ యూజువల్ ఇరగదీసేసారండి. ఆ మాసు, ఆ యాక్షన్ నుంచి ఒక కొంచెం ఎంటర్‌టైనింగ్ 'రవితేజ' గారినైతే చూస్తాం మనం. అండ్ సాటిస్ఫై అయితే అవుతాం మనం. అండ్ సాంగ్స్ అయితే డీసెంట్‌గా ఉన్నాయి. అండ్ ఇంకా కామెడీ డీసెంట్‌గా ఉందండి. వర్కౌట్ అయింది. గుడ్ అనేది చెప్తాను. అండ్ నెగెటివ్స్ అంటే చెప్పాను కదండీ! ప్రిడిక్టబుల్ స్టోరీ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్‌గా ఏమి అనిపించదు. డైలాగ్ అంతా వర్కౌట్ ఏం అవ్వలేదు డైలాగ్స్ అయితే. ఇంకా సింపుల్ ఎమోషన్స్‌తో అయితే ఉంటది. కొంచెం కామెడీ పైనైతే ఎక్కువ డిపెండ్ అయింది అనైతే అనిపించింది. అండ్ కామెడీ కూడా ఇంకొంచెం ఎక్కువుంటే ఇంకా బావుండేది అనైతే అనిపించింది. అయినప్పటికీ మూవీ అయితే ఒకసారి అలా వెళ్లి చూసొచ్చేయొచ్చు. అండ్ డిసప్పాయింట్ అయితే అసల అవ్వరండి. అలా అని మరీ ఇరగదీసేసారనైతే చెప్పలేం. ఒక్కసారైతే పక్కాగా చూసేయొచ్చు. అండ్ ఇట్స్ ఎ డీసెంట్ వాచబుల్ మూవీ ఇన్ సంక్రాంతి సినిమాస్. అండ్ ఈ మూవీకి మేమిచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అండి. అండ్ ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసినట్టయితే, ఈ మూవీ మీకెలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.